హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ఆనియన్ సమోసా చేశాను. ఇది చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా కూడా వచ్చినాయి. ఒకసారి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పున్నర వరకు అటుకులు తీసుకున్నాను. ఇవి మామూలు అటుకులే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని ఇలా వేసుకుని ఇలా అటుకులు మంచిగా తడిచేటట్టు కింద ఇలా వాటర్ తోటి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అటుకుల్ని నానబెట్టుకోవాలి. చూడండి 10 నిమిషాల తర్వాత మంచిగా నానినాయి కదా. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే గరం మసాలా కొంచెం వేసుకోండి. వేసుకున్న తర్వాత మీ దగ్గర చాట్ మసాలా ఉంటే అది వేసుకోండి. లేకపోతే కనుక ఒక నిమ్మకాయని ఇలాగ పిండుకుంటే సరిపోతుంది. అవి గింజలు ఏమీ లేకుండా సరి పడితే కనుక తీసేసుకుని ఇదంతా కలిసేటట్టు కింద ఇలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి తీసుకుని ఇందులో వాటర్ వేసుకుని ఇలా కలుపుకి మనం సీల్ చేయడానికి దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. చూడండి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు ఒకవేళ సమోసా షీట్స్ ఎలా చేసుకోవాలో నేను వీడియో పెట్టాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సరే చెక్ చేయండి. ఇలాగా సమోసా షీట్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవడం. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా పాకెట్ లాగా చేసుకున్న తర్వాత మనం చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా, దాన్ని దీంట్లో పెట్టుకుని దీన్ని సేల్ చేసుకోవడమే. నేను కార్న్ సమోసా చేశాను ఫ్రెండ్స్. అది అప్పుడు నేను షీట్స్ చేశాను. ఒకసారి చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని మనకి ఒకవేళ ఇలా హోల్స్ కనపడితే కనుక మనం ఇది ఉంది కదా, మైదా పిండితో చేసి పెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకుని ఇలాగా మనం దీన్ని ఇలా సేల్ చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనము చూడండి అన్నీ ఇలా చేసుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇలాగా ఆయిల్ని హీట్ చేసిన తర్వాత మనము ఒక్కొక్క సమోసాని ఇలా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదు ఫ్రెండ్స్, కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసుకుంటే మనకి సమోసా మీద బబుల్స్ అనేవి రాకుండా ఉంటాయి. చూడండి సమోసా మంచి కలర్ వచ్చినాయి కదా. వీటిని తీసుకుని ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి వేసుకుందాం. మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకొని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.